హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కని కథని చెప్పుకుందాం. అనగనగనగనగనగా అవంతిపురం అనే రాజ్యం ఉంది. ఆ దేశానికి రాజు కీర్తిసేనుడు. ఆయన ఒకరోజు వన విహారానికి బయలుదేరాడు. వెంట నలుగురు సేవకులు కూడా ఉన్నారు. అందులో ఒక సేవకుడు కొంచెం పొట్టిగా లావుగా ఉంటాడు. అందుచేత మిగిలిన సేవకులు అందరూ అతన్ని ఎప్పుడు ఆట పట్టిస్తూ వినోదిస్తూ ఉండేవారు. రాజుగారు గుర్రం మీద వెళ్తుండగా గుర్రం జీను తగిలి మెడలో ఉన్నటువంటి ముత్యాల హారం తెగి కింద పడిపోయింది. అప్పుడు రాజుగారు అన్నారు, ముత్యాలు కావలసిన వాళ్ళు ఏరుకొని తీసుకోండి, ఇంకా అవి నాకు వద్దు అన్నారు. ఈ లావుగా పొట్టిగా ఉన్న బొంటు తప్ప మిగిలిన సైనికులందరూ గుర్రాలు దిగి ఆ ముత్యాలు ఏరుకోవడం మొదలు పెట్టారు. రాజుగారు అడిగారు, ఏమయ్యా నువ్వెందుకు తీసుకోవటం లేదు, ముత్యాలు ఎందుకు ఏరుకోవట్లేదు అని అడిగారు. అప్పుడు ఆ బంట ఏమన్నాడంటే, మహారాజా, మనసుని ఏమార్చే పనుల వల్ల మీకు నేను రక్షణ కల్పించలేను. మరి మీ రక్షణ బాధ్యత నాపై ఉంది కదా, అందుకే నేను దిగలేదు అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు రాజు ఆ బంటు రాజభక్తికి మెచ్చి కోటకి వచ్చాక మంచిగా బహుమతులతోటి ఆ బంటుని సత్కరించాడు. అంతేకాకుండా ఆ సైనికుణ్ణి తన అంగరక్షకుడిగా నియమించుకున్నాడు, గౌరవించాడు. బంటుకు కావలసిన సేవాధర్మం బంటు నిలబెట్టుకుంటే రాజధర్మాన్ని రాజు నిలబెట్టుకున్నాడు. అదర్రా కథ కంచికి మనం ఇంటికి. వినండి, వినిపించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.